హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఎయిర్పోర్ట్తో పాటుగా వివిధ ఎయిర్పోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ అనే జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకునే అవకాశాన్ని మనకి కల్పిస్తున్నారు. టోటల్గా 62 జాబ్స్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ మనకి విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అలాగే ఇతర వివరాలు ఏవైతే ఉంటాయో నోటిఫికేషన్ సంబంధించినవి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఏఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్లో ఉన్నటువంటి ఈ జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసిస్టెంట్ సెక్యూరిటీ అనే జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి సంస్థ. ఇక ఈ జాబ్స్కి సంబంధించి టోటల్గా మనకి 62 పోస్టులు ఉన్నాయి. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఎయిర్పోర్ట్లో 9 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ట్రీచీలో మనకి 223 పోస్టులు ఉన్నాయి. మదురైలో 9 పోస్టులు, భువనేశ్వర్లో 9 వేకెన్సీస్, ఉదయ్పూర్లో 12 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ టోటల్గా మనకి 5 ఎయిర్పోర్ట్లు లేదా పోస్టింగ్ ప్లేసెస్ అనేవి మనకి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి 5 ప్లేసెస్లో ఏదైనా ఒక ప్లేస్కి మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి మనకి అప్లికేషన్ చేసేటప్పుడు వాళ్ళు పర్మిషన్ అనేది ఇవ్వరు. ఓన్లీ ఒక ప్లేస్కి మాత్రమే, ఒక ఎయిర్పోర్టుకు మాత్రమే మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయింటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు నేను ఓపెన్ కేటగిరీలో లేదా డిస్టెన్స్ మోడ్లో ఇంటర్మీడియట్ చదివాను, మరి నేను అప్లికేషన్ చేసుకోవచ్చా అని అడుగుతారు. ఎస్, మీరు చేసుకోవచ్చు. కాకపోతే మీరు సర్టిఫికేట్ పొందినటువంటి యూనివర్సిటీ కానీ లేదా బోర్డు కానీ లేదా ఇన్స్టిట్యూట్ కానీ ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా రికగ్నైజేషన్ కన్నా పొంది ఉంటే మీరు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ 1/6/2026 నాటికి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినట్లు చూపించాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 60% మార్క్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 55% మార్క్స్ ఉంటే మీకు ఇంటర్మీడియట్లో ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక లోకల్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇంగ్లీష్తో పాటుగా లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు తిరుపతికి కాకుండా వేరే చోట్ల అప్లికేషన్ చేయాలి అంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నమాట. లేదా హిందీ వచ్చినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇంగ్లీష్ మరియు లోకల్ లాంగ్వేజ్, మన తిరుపతికి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో అక్కడ తెలుగు మరియు ఇంగ్లీష్ వచ్చి ఉంటే మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 1/6/2026 నాటికి 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ ఏఏఐ రూల్స్ ప్రకారం, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇక జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం అసిస్టెంట్ సెక్యూరిటీ అనేటువంటి ఈ జాబ్కి కన్నా సెలెక్ట్ అయితే మనం చేయాల్సినటువంటి జాబ్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్కి వాళ్ళ యొక్క బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళకి లగేజ్ ఏదైతే ఉంటుందో వాటిని హ్యాండ్లింగ్ చేయడం, లాడ్జింగ్ చేయడం, అన్లోడింగ్ చేయడం, లోడింగ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళు ప్యాసింజర్కి సంబంధించినటువంటి లగేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్రే మిషన్స్లోకి తీసుకుని వెళ్ళడము, అలాగే దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కన్వేయర్ బెల్ట్ ద్వారా పంపించడము, ఇలాంటి వర్క్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అది చేయగలిగే వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోండి.
మిగిలిన వాళ్ళందరూ అప్లికేషన్ చేయవద్దు అండి అని మనకి ఇక్కడ ఈ పాయింట్లో క్లియర్గా జాబ్ ప్రొఫైల్ అనేటువంటి హెడ్డింగ్తో మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఇక ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే జనరల్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ₹500 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ₹100 అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 11/6/2026 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 2/7/2026 లోపు ఆన్లైన్లో మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని మళ్ళీ ప్లీజ్ నోట్ దట్ ద అప్లికేషన్స్ రిసీవ్డ్ త్రూ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, ఆర్డినరీ పోస్ట్ అండ్ కొరియర్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని క్లియర్గా ఇచ్చారు. ఓకేనా, జస్ట్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తిరిగి వాళ్ళకి పంపించాల్సిన అవసరం కూడా లేదు. అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అవి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటో అనేది మనం 20 KB లోపు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ అనేది 20 KB మధ్యలో ఉండేలాగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటే వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక శాలరీ ఎంత ఉంటుందంటే ఈ అసిస్టెంట్ సెక్యూరిటీ అనే జాబ్స్ని మనకి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. కాబట్టి మనకి 3 సంవత్సరాల వరకు ఈ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ పైన ఈ జాబ్స్ని తీసుకుంటున్నారు. అయితే ఈ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మీ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో మీకు ₹21,500 ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది. సెకండ్ ఇయర్లో 22,000, అలాగే థర్డ్ ఇయర్లో ₹22,500 ఫిక్స్డ్ శాలరీ పర్ మంత్ మీకు రావడం జరుగుతుందన్నమాట. ఇక ఒకవేళ మీకు టూర్స్ కనుక వేశారనుకోండి, వేరే చోట వెళ్ళి వర్క్ చేయాలన్నారనుకోండి, అక్కడ కావాల్సినటువంటి ట్రావెల్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, అలాగే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అంతా కూడా వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక లీవ్స్ విషయానికి వస్తే ఇయర్లో మనకి 12 హాఫ్ పే లీవ్స్, 9 CLs, 2 RH ఉంటాయని క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మీకు కల్పించడం జరుగుతుంది అని క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక నేషనాలిటీ విషయానికి వస్తే ఇండియన్ నేషన్స్ ఎవరైతే ఉంటారో, సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణకి సంబంధించిన వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1/6/2026 నాటికి ఏజ్ అనేది చూసుకోవాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఈ జాబ్స్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జాబ్ ప్రొఫైల్ ప్రకారం ఆ లగేజెస్ తీసుకుని వెళ్ళాలి, కన్వేయర్ బెల్ట్ దగ్గర పెట్టాలి, ఎక్స్రే స్కానింగ్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి సో ఇవి పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు పర్ఫామ్ చేయలేరు. కాబట్టి ఈ జాబ్ అనేది వాళ్ళకి ఎక్కడా కూడా ఇక్కడ మనకి ఉంటుంది అని, అంటే వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని ఎక్కడా కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైనా ఉంటే ఒకసారి మీరు క్లియర్ చెక్ చేసుకున్న తర్వాత, అంటే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు, అది మీరు గమనించాలి. ఇక ఎలా ఈ జాబ్కి సెలెక్షన్ అనేది చేస్తారు అంటే ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ మనకి కండక్ట్ చేయరు. ఈ జాబ్స్ని ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. కాబట్టి మొదటగా ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అందరూ అప్లై చేసుకుంటారు, వాళ్ళల్లో ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే వాళ్ళకి జాబ్ ఇస్తారు, లేదా ఆ తర్వాత హయ్యెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి జాబ్ ఇస్తారు. ఆ విధంగా హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకి మీ ముందరున్న వాళ్ళు గల ఇంటర్వ్యూ కనుక ఫెయిల్ అయితే ఆ తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 2/7/2026 లోపు అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.